చూసినట్లయితే 1 తిమోతి 6 అధ్యాయం 10 వచనంలో ఏమంటుందంటే, ధనాపేక్ష సర్వ అనర్థములకు మూలము. అంటే మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్ అని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరు, అన్ని అనర్థాలకు మూలము ఏంటంటే ధనాపేక్ష. మనము ఈరోజు సువిశేషంలో కూడా చూసినట్లయితే ఒక మనిషి మరి ధనమును దైవమును మరి సేవించలేడు. మనము ఈ ధనాపేక్ష చేపట్టి మరి ఎంతో మంది ఈ ధనాపేక్ష కాంక్షతే తమ విశ్వాసం నుంచి తొలగిపోయి అనేక బాధలతో తమము తామే పొడుచుకొనిరి అని చెప్పి 1 తిమోతి 6 అధ్యాయం 10 వచనంలో మనం 6 అధ్యాయం 10 వచనంలో చూడొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే మనము మత్తయి సువార్త 6:30లో యేసు ప్రభువే స్వామిగా ఉంటున్నారు. ఓరి అల్ప విశ్వాసులారా, మీరు ఏమి తినదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా అని అన్యుల వాళ్ళే మీరు ఆలోచించకూడదు. ఎందుకంటే పరలోకమందున్న మీ తండ్రి మీ అవసరములో అన్నీ కూడా గుర్తించును. కావున మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు. ఈ ధనమును కాదు, ఈ ధనము మన సంపద మన ఐశ్వర్యము మన ప్రభువే ఇచ్చునని చెప్పి సామెతల గ్రంథం 10 అధ్యాయం 22లో దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని దీవెన వలన సిరులభును, మన స్వయం కృషి వలన కాదు. సంపదలు మన స్వయం కృషి మన శక్తి వలన మనం సంపాదించినే కాదండి. దేవుని దీవెన వలన మన సంపదలు మనకు ఒసగబడును. ప్రియ సహోదరి సహోదరులారా, ధనాపేక్ష మరి ముఖ్యంగా కొలొస్సీయులకు రాసిన లేఖ 3:5లో పౌలు గారు అంటాడు కదా, ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం. రోజులలో ధనాన్ని చూసుకొని సంపదను చూసుకొని విశ్వాసంలో కోల్పోయిన విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు. కావున ఈరోజు ధనము మనకు ఉండటం తప్పు కాదు, కానీ మరి ఆ యొక్క ధనాపేక్ష ఉండడం తప్పు. ధనం చెడ్డది కాదు కదా, కానీ ధనాపేక్ష ఉండడం చెడ్డది. ప్రియ బైబిల్లో మనం చూసినది అబ్రహాము కానీ, దావీదు కానీ, ఇస్సాకు కానీ, మరి జక్కయ్య కానీ ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. ఆ ధనముతో దైవాన్ని సేవించాలి.